శ్యాంప్రసాద్ గారు ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పైన అవమానం పైన సీఎం స్పందించట్లేదు అంటున్నారు కవిత. దీనిపైన మహిళా కమిషన్ ఏం చేస్తోంది? మరి కేటీఆర్ అప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించిన మహిళా కమిషన్ ఇప్పుడు మాత్రం మహిళా కమిషన్ కాస్త కాంగ్రెస్ కమిషన్ అయిపోయిందా? ఎందుకు స్పందించట్లేదు అని పావని గారు ఇందాక ప్రశ్నించారు. మరి ఎందుకు స్పందించట్లేదు? శ్రీదేవి గారు పావని గారు ప్రశ్నిస్తున్నారు కానీ ఇప్పటి వరకు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం కానీ ఎవరు కూడా కవిత దాడిపైన స్పందించలేదు. ఇప్పుడు మీ పార్టీలో కూడా మంత్రులు కానీ సీఎం కానీ ఇంకెవరు ఏ కార్యకర్త కూడా స్పందించలేదు కదా ఇలా జరిగిందని. పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒకటి స్పందించాడు గారు మాట్లాడారు. ఆయన పార్టీ అధ్యక్షుడు కొన్ని సందర్భాల్లో కొంత బిజీగా ఉండడం వల్ల అందరూ స్పందించేటటువంటి పరిస్థితి ఉండదు. సరే ఇప్పటికైనా కూడా దీన్ని రాజకీయంగా వీళ్ళు అసలు దీనికి కారణం మీరు చాలా లైట్ తీసుకుంటున్నారు శ్యాంప్రసాద్ గారు. అంటే టైం లేదు స్పందించడానికి అని అంటే మహిళల పైన హేయమేమని చర్యని మీరు చాలా లైట్ తీసుకుంటున్నారా? ఓకే మహిళను అనేశారు వదిలేద్దాము అన్నట్టుగా ఊరుకుంటున్నారా? ఒక్క నిమిషం శ్రీదేవి గారు మాకు కాస్త టైం ఇవ్వండి. ఈరోజు పూర్తిగా కూడా ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్యం ద్వారా జరిగినటువంటి ఒక సంఘటన. మహిళను అది కవితనైనా ఎవరిని తిట్టినా ఏ మహిళను తిట్టినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ మహిళను తిట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కంపల్సరిగా మహిళా కమిషన్ స్పందిస్తుంది. తీన్మార్ మల్లన్న పైన ఏమంటారు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. అసలు ఈ దాడికి జరగాల్సినటువంటి కారణం దానికి ముందు మల్లన్న మాట్లాడింది. గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఈరోజు కేసీఆర్ గారు తన అన్న మీద కోపం తన ఎవరు తండ్రి మీద ఉన్నటువంటి కోపాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పైన ఇతరుల పైన రుద్ది ఒక జాగృతి అనే ముసుగు దొడుక్కొని ఆ ముసుగు ద్వారా బీసీల కోసం మేమే పోరాటం చేస్తున్నాం. సరే బీసీల కోసం పోరాటం చేయాలి, చాలా మంచి పని. కానీ 10 సంవత్సరాలుగా తన తండ్రి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆమె పార్లమెంట్ సభ్యురాలు ఉన్నది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయ్యింది, తన తండ్రి మంత్రి ఉన్నాడు, రాష్ట్రం మొత్తం ఈమెనే అధికారంలో ఉన్నది. 10 సంవత్సరాలుగా బీసీల కోసం ఒక్కరోజు కూడా ఈమె మాట్లాడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆర్డినెన్స్ జారీ చేసి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే దానిపైన ఒత్తిడి చేసేది పోయి ఇక్కడ ఉన్నటువంటి గల్లీలో రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాలనే ఒక ఉద్దేశంతో ఈ బీసీ రిజర్వేషన్ పైన కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు, దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కవిత గారు కానీ మల్లన్న గారు, ఈరోజు మల్లన్న చేసింది కూడా ఎవరు సమంజసం అంటలేరు. మల్లన్న చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మల్లన్న నోరు అదుపులో పెట్టుకోవాలి. గతంలో కూడా అనేక సంఘాల పైన అనేక వ్యక్తుల పైన ఆయన తిట్టని వ్యక్తి లేడండి. ఈరోజు మీడియా పైన విమర్శలు చేసిండు, రాజకీయ నాయకుల పైన విమర్శలు చేసిండ్రు, వ్యాపారస్తుల పైన విమర్శలు చేసిండ్రు, కంట్రీ డిలైట్ లాంటి సంస్థ పైన విమర్శలు చేసిండు, అనేకమైన ఆరోపణలు చేసేటటువంటి వ్యక్తి. ఆ సంచలనాలతోనే బయటకు వచ్చినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. అది గ్రహించే ఈరోజు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు బీసీలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు మనకు న్యాయం చేస్తున్నారు, ఎవరు మన కోసం నిజంగా కొట్లాడుతున్నారు, ఎవరు మన వైపున ఉన్నారు, ఎవరు మనకు లబ్ధి చేకూరుస్తున్నారని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. శ్రీదేవి గారు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కవిత గారు కపట ప్రేమ చూపిస్తున్నారు బీసీల పైన. తన తండ్రి 33% గత 40 సంవత్సరాలుగా 33% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలని ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థల్లో ఈయన దాన్ని 23%కి కుదించి 10% ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి బీసీలను మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కవిత మీద జరిగినటువంటి దాడి పైన కనీసం ఒక ప్రెస్ నోట్ కాదు కదా, ఏది కూడా రిలీజ్ చేయనటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం ఎవరైనా అది పార్టీలకు అతీతంగా కవిత గారైనా ఇంకొకరైనా ఏ ఆడబిడ్డ అయినా ఏ మహిళ అయినా మొన్న మీరే చూసిండ్రు మహా న్యూస్ పైన ఇదే బీఆర్ఎస్ గుండాలు దాడి చేస్తే వెంటనే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని జైలుకు పంపేయడం జరిగింది. అదేవిధంగా ఏబిఎన్ పైన కానీ ఇతర వాళ్ళు ప్రతిదండి. ఈరోజు మీరు శ్రీదేవి గారు గమనించాలి, ఏది ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమేమో ఆంధ్ర తెలంగాణ దోస్తులమని అంటారు,
అధికారం పోయినాక తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తారు. శ్యాంప్రసాద్ గారు, ఇక్కడ మల్లన్న మీ పార్టీలో ఉన్నప్పుడు మీ పార్టీ వాళ్ళ మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యారు, కరెక్టే. ఇప్పటికీ కవిత మీద అంతకు ముందు కూడా మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, మొన్న 2 రోజుల క్రితం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 2 రోజులు అయినప్పటికీ కూడా మీ పార్టీ నుంచి ఎవరు స్పందించట్లేదు. సీఎం దీని మీద కనీసం రియాక్ట్ అయిన దాఖలాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. మరి ఎందుకు? ఒక మహిళ విషయంలో మీరు ఎందుకు ఇంతగా లేట్ చేస్తున్నారు? అదే కేటీఆర్ చేసినప్పుడు చాలా తొందరగా రియాక్ట్ అయ్యారు కదా, ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సస్పెండ్ చేస్తే సరిపోదు కదా. ఓకే, సస్పెండ్ చేశారు. ఒక మనిషి ఒక మహిళ మీద ఇలాంటి దాడులు చేసినప్పుడు లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే స్పందించాలి కదా. సీఎం గారి బాధ్యత కదా అది. స్పందిస్తారు శ్రీదేవి గారు. అసలు దాని జరిగింది ఏంది, రాజకీయం ఏంది, ఆయన మాట్లాడింది ఏంది, మాట్లాడిన ఉద్దేశం ఏంది, మహిళా కమిషన్ ముందల విచారణ పిలుస్తారు. నువ్వు నిజంగానే దీన్ని ఆ విధంగా మాట్లాడినావా, లేదంటే ఊర్లో ఉన్నటువంటి వాడుక భాషలో కంచం పొత్తైనా మంచం పొత్తైనా ఆ విధంగా మాట్లాడినరా అనేది వాళ్ళ యొక్క ఎంక్వైరీ చేసి దానిపైన వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అంతకన్నా ముందు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ సొంత చెల్లి పైన ఈరోజు తీన్మార్ మల్లన్న మాట్లాడింది కదా. ప్రతిదానికి గంటల్లోనే ట్విట్టర్లో కానీ ఎక్స్లో కానీ పోస్ట్ చేసేటటువంటి కేటీఆర్ గారు ఇప్పటి వరకు 24 గంటలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి పోస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అట్లీస్ట్ మీరు ఆ పోస్ట్ చేస్తే మీకు మంచి పాజిటివ్నెస్ వచ్చేదేమో ప్రజల్లో, మీరు అంత తొందరగా రియాక్ట్ అవ్వాల్సిందే. మరి అట్లీస్ట్ మీరు ట్విట్టర్ లో అయినా దేంట్లో అయినా మీరు ఎందుకు ట్విట్టర్ లో రియాక్ట్ అవ్వలేదు చెప్పండి? అట్లా కనీసం సీఎం ఆ విధంగా స్పందిస్తే గనక ప్రజల్లో మీకు ఇంకా పాజిటివ్నెస్ పెరిగేది. అరే సీఎం స్పందించారా, గ్రేట్ అనుకునే వాళ్ళు. శ్రీదేవి గారు క్రెడిట్ కోసమో లేదంటే సానుభూతి కోసమో రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేసేటటువంటి వ్యక్తి కాదు. మహిళ పైన ఒక మహిళగా మీరు మహిళ పైన జరిగినటువంటి మాట తూలినటువంటి వ్యక్తి పైన మీ యొక్క ఆక్రోశం అర్థమవుతుంది. మేము కూడా మా ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు, మేము కూడా మహిళలను గౌరవించేటటువంటి సంస్కృతిలో ఉన్నాం. ప్రతి మహిళను కూడా ఈరోజు తోబుట్టులాగా చూసి ఎవరన్నా మహిళలు ఇంటికి వస్తే సారే చీర బొట్టు పెట్టి తోలించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ ప్రజలకు ఉంది. అది ముఖ్యంగా అందులో ముందు వరుసలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. కవిత గారి పైన కవిత గారు రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా చాలా దగ్గర అండి. మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకటే నిమిషం మాకు సమయం. ఇదంతా పూర్తిగా కూడా రాజకీయ ముసుగులో జరుగుతున్నటువంటి అంశమే తప్ప దీన్ని మహిళగా లేదంటే మహిళగా మీరు మాట్లాడిన దాన్ని కంపల్సరీగా కూడా యావత్ సమాజం అంతా కూడా తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సిగ్గుపడుతుంది. దీని కాంగ్రెస్ పార్టీ విచారం కూడా వ్యక్తం చేస్తుంది. కానీ కవిత గారు కూడా ఒక ముసుగు దొడుక్కొని యుద్ధం ప్రకటించే ముందు ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ పైన దాడి చేయడం కూడా తప్పు కదండి. ఇప్పుడు వాళ్ళు నిజంగానే మమ్మల్ని మాట అన్నారని చెప్తే ఆ మాటను మహిళా కమిషన్ కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇప్పుడు ఎట్లయితే డీజీపీ గారికి ఫిర్యాదు చేసిండ్రో అదే విధంగా డీజీపీ గారికి ఫిర్యాదు చేసింటే చట్టపరంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుండే. అట్లని కాకుండా వాళ్ళ ఆఫీస్ మీదకి పోయి దాడి చేయడం అది మల్లన్న చేసిందని ఏం సమర్థిస్తలేం. కానీ అది ఎవరైనా సరే, అది మల్లన్న ఆఫీస్ కావచ్చు, మా న్యూస్ ఆఫీస్ కావచ్చు, ఆంధ్రజ్యోతి ఆఫీస్ కావచ్చు, వీళ్ళకి అవసరం ఉన్నప్పుడేమో ఆంధ్ర మీడియాలన్నీ వీళ్ళకు హక్కున చేర్చుకుంటారు. వీళ్ళ పని అయిపోయిన తర్వాత ఆంధ్ర సెంటిమెంట్ తీసుకొస్తారు, నీళ్ళ మధ్యలో సెంటిమెంట్ తీసుకొస్తారు, చంద్రబాబు నాయుడు గారు అంశం తీసుకొస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అంశం తీసుకొస్తారు. ఈయననే రాయలసీమకు పోయి రతనాల సీమ చేస్తాని రోజా ఇంట్లో రాగి సంకటి తిని వస్తాడు. ఇవన్నీ తీసుకొని వస్తారు. మళ్ళీ ఈ రోజు సందర్భం వచ్చి మనం ఏదైనా మాట్లాడినప్పుడు అంటే కోపం మీకేనా? కోపము ఫ్రస్ట్రేషన్ మీకేనా? ఆ కోపం ఫ్రస్ట్రేషన్ లో మీరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. మరి వాళ్ళకు కూడా కోపం వచ్చింది కాబట్టి దాడి చేశారు. ఈ రోజు కాల్పులకు దిగారు వాళ్ళు కూడా. అవునండి, ప్రజాస్వామ్యంలో దాడులకు ఆస్కారం ఉండదు. ఏదైనా కూడా మాటలకు ఆస్కారం ఉంటుంది, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడే అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది కదా, మాట్లాడొచ్చు. ఇదంటే కరెక్ట్. సరే అండి, మల్లన్న గారు 100% కవిత పైన చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు. మరి మహాన్యూస్ పైన ఎందుకు దాడి చేసిందండి? గతంలో ఆంధ్రజ్యోతి, టీవీ9 ఎందుకు బంద్ చేసిందండి? ఆంధ్ర మీడియాలను ఎందుకు చిత్రీకరిస్తుందండి? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు అధికారం పోయినాక మళ్ళీ చంద్రబాబు నాయుడు భుజాన తుపాకీ పెట్టి తెలంగాణ ప్రజలను కాల్చేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మనకు అవసరం ఉన్నప్పుడేమో తెలంగాణ ముసుగు కావాలి, మనకు అవసరం ఉన్నప్పుడేమో బీసీ నినాదం కావాలి, మనకు అధికారం ఉన్నప్పుడేమో ఉన్నటువంటి రిజర్వేషన్లు రిజర్వేషన్లు అమలు చేసేటటువంటి పరిస్థితి. మనం వీళ్ళు 10 సంవత్సరాలుగా
అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని కవిత గారు పోరాటం చేస్తున్నారు. 10 ఏళ్ళు వీళ్ళే అధికారంలో ఉండి అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయలేదు. జ్యోతిరావు పూలే గారి విగ్రహం అమలు చేయలేదు. వీళ్ళకి అధికారం లేనప్పుడేమో అంబేద్కర్ గుర్తొస్తాడు, జ్యోతిరావు పూలే గారు గుర్తొస్తారు, ఇంకొకరు గుర్తొస్తారు, అంబేద్కర్ గారు గుర్తొస్తారు. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కవిత గారు కూడా ఈ బీసీ నినాదం అనేది కాస్త బంద్ చేసుకుంటే మంచిది. వాళ్ళ బీసీల తరఫున వాళ్ళు కొట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ తన తండ్రి అయినటువంటి కేసీఆర్ గారిని ఒప్పించి ఈ పార్లమెంట్ లో ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, బీజేపీ పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మొదటిగా కృషి చేయాలి. రెండో విషయం మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. రామ్మోహన్ గారు మళ్ళీ మాట్లాడదాం.